ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకి బట్టలు మాయకుండా, చెప్పులు అరగకుండా, చూడండి ఈరోజు మనం చెప్పులు కొనుక్కున్నాం అనుకోండి 6 నెలల్లో పోతాయి. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలు పెరగటంతో పాటు చెప్పులు కూడా పెరిగినాయి. వాళ్ళ బట్టలు ఉతుక్కునే పని లేదు, బట్టలు మాయట్లేదు, చెప్పులు అరగట్లేదు. ఆ విధంగా దేవుడు వాళ్ళని నడిపించాడు. అంతేకాదు వాళ్ళు మాంసం కావాలి అని అంటే ఎక్కువ ఎంతగా మాంసం ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలంట ఆ మాంసాన్ని కుక్కుకున్నారంట నోట్లో. అది ముక్కుల్లోంచి బయటకు వచ్చిందా ఆ యొక్క మాంసం. అంటే ఎక్కువ అయిందాక దేవుడు ఇచ్చాడు అనమాట. మరి అంత ఇచ్చిన దేవుడిని ఎంతగా స్తుతించాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే వెంటనే దేవుడు మేలు మర్చిపోయారంట. ఈరోజు మనం కూడా అంతే కదా, దేవుడు మేలు చేసినప్పుడు సంతోషకరంగా ఉంటాం, మళ్ళీ కొద్ది రోజుల్లో మర్చిపోతాం. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. కాబట్టి దేవుని కృప నిరంతరం ఉంటుంది. ఎప్పుడు నువ్వు కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేలు బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రైజ్ లార్డ్.